సుందరాకాండ తాత్పర్యం 44వ సర్గ. రాక్షసరాజైన రావణుని ఆదేశాన్ని శిరసావహిస్తూ పెద్ద పెద్ద కోరలు గలవాడు, ప్రహస్తుని కుమారుడు, మహాబల పరాక్రమవంతుడు అయిన జంబుమాలి ధనస్సు చేతపుచ్చుకుని యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధంలో జయింప శక్యం కాని వాడైన ఆ జంబుమాలి ఎర్రని పువ్వుల మాలలు, వస్త్రాలు ధరించి ఉన్నాడు. అంతేకాక అతడి చెవులకు అందమైన కుండలాలు, మెడయందు హారాలు కూడా అలంకరించుకుని ఉన్నాడు. మహాకాయుడైన అతడు కోపంతో కళ్ళు గిరగిరా తిప్పుతున్నాడు. ఆ జంబుమాలి శక్తివంతమైన బాణాలను ప్రయోగించగల ఇంద్రధనస్సును పోలిన పెద్ద ధనస్సుతో వజ్రాయుధం వలె పిడుగుబాటుతో సమానమైన భయంకర ధనుష్టంకారాలు చేస్తూ హడావిడిగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ ధనుష్టంకార భీషణ ధ్వనులు తక్షణమే దిక్కులను, మిక్కుట విదిక్కులను, ఆకాశాన్ని నింపేశాయి. గాడిదలు పూంచిన రథం మీద ఆ జంబుమాలి రావడం చూసి సంతోషాతిశయంతో హనుమంతుడు సింహనాదం చేశాడు. ఆ సింహనాదానికి ప్రతిస్పందనగా మహాబాహువులు గల జంబుమాలి అశోకవన సింహద్వారం మీద నిలబడి ఉన్న హనుమంతునిపై వాడి అయిన బాణాలను ప్రయోగించాడు. హనుమంతుని ముఖమండలం మీద ఒక అర్ధచంద్రాకార బాణాన్ని, శిరస్సుపై ఒక కర్ణి అంటే వంకర మురికి బాణాన్ని, బాహువుల మీద 10 నారాచ బాణాలను అంటే ఇనప బాణాలను జంబుమాలి ప్రయోగించి బాధించాడు. జంబుమాలి బాణప్రయోగానికి గురైన కపివరేణ్యుడు ఎర్రని ముఖం శరత్కాల సూర్యకిరణ ప్రసరణచే చక్కగా వికసించిన ఎర్ర తామర వలె భాషించింది. అసలే ఎర్రగా ఉన్న హనుమంతుని ముఖారవిందం బాణం చేసిన గాయంతో రక్తరంజితమై ఆకాశాన రక్త చందాన బిందువులు పడ్డ మహాపద్మంలో శోభిల్లింది. జంబుమాలి బాణాఘాతంచే గాయపడిన హనుమంతుడు కోపోద్రిక్తుడయ్యాడు. అటు ఇటు చూడగా పక్కనే ఉన్న అతిపెద్ద బండరాయి ఒకటి కనిపించింది. అంతే, ఆ పెద్ద బండరాయిని హనుమంతుడు అవలీలగా పెకలించి ఆ రాక్షసుడి పైకి బలం కొద్దీ విసిరాడు. దాంతో కుపితుడైన ఆ జంబుమాలి 10 బాణాలు ప్రయోగించి ఆ బండరాయిని చిన్నాభిన్నం చేశాడు. తన ప్రయత్నం వమ్మవడం చూసి మహాబలపరాక్రమాలు గల ఆ హనుమంతుడు ఒక పెద్ద మద్ది చెట్టును అనాయాసంగా పెకిలించి దాన్ని గిరగిరా తిప్పసాగాడు. అలా మహాబలవంతుడైన హనుమంతుడు సాలవృక్షాన్ని తిప్పుతుండడం చూసిన మహాపరాక్రమవంతుడైన జంబుమాలి అందుకు ప్రతిస్పందిస్తూ అతడిపై అనేక బాణాలు ప్రయోగించాడు. ఆ రాక్షసుడు 4 బాణాలు ప్రయోగించి ఆ సాలవృక్షాన్ని ఛేదించాడు. 5 బాణాలను హనుమంతుని భుజాలపై, 1 బాణాన్ని రొమ్ముపై, 10 బాణాలను వక్షస్థలంపై ప్రయోగించి బాధించాడు. శరీరమంతా బాణాలు గుచ్చుకొని గాయాలవడంతో ఆ గ్రహోదగ్రుడైన హనుమంతుడు కింకర్లను వధించిన అదే పరిఘను పుచ్చుకొని ప్రచండంగా తిప్పసాగాడు. సాటి లేని బలపరాక్రమాలు గల ఆ హనుమంతుడు కోపోద్రేకంతో ఆ పరిఘను మహావేగంతో తిప్పి గురి చూసి జంబుమాలి విశాలమైన వక్షస్థలం మీద సూటిగా విసిరాడు. ఆ పరిఘ వేగదాటికి జంబుమాలి తల, బాహువులు, మోకాలు, ధనుర్బాణాలు, రథం దాటికి పూంచిన గాడిదలు నామరూపాలు లేకుండా ఒకే పెద్ద ముద్దగా అయిపోయాయి. ఆ విధంగా హనుమంతుని పరిఘఘాతానికి అవయవాలు ధరించిన భూషణాలు నుగ్గునుగ్గై మహాబలవంతుడైన జంబుమాలి నేల కొరిగాడు. ఇంతకు క్రితం మహాపరాక్రమవంతులైన కింకరులు హతమవడం, ఇప్పుడు సాటిలేని బలపరాక్రమాలు గల జంబుమాలి నేల కొరగడం తెలిసి రావణుని కళ్ళు కోపోద్రేకంతో ఎర్రబడ్డాయి. ప్రహస్తుని కుమారుడు, సాటిలేని పరాక్రమవంతుడు అయిన జంబుమాలి నేల కొరగడంతో రావణుడు రోషంతో గుడ్లురుముతూ విశేష బలపరాక్రమ సంపన్నులు, మంత్రుల పుత్రులు అయిన మహావీరులను వెంటనే యుద్ధానికి వెళ్ళమని ఆదేశించాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 44వ సర్గ తాత్పర్యం సమాప్తం.